రాజమహేంద్రవరంలో మద్యం దళారీలు సిండికేట్గా మారి ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుంటే అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రభుత్వం ఏం చేస్తున్నాయని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రావు ప్రశ్నించారు. స్థానిక వియ్యల్పురం మార్గాన్ని ఎస్టేట్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిపోయిందని అక్రమంగా అరెస్టులు చేస్తూ గగ్గోలు పెడుతున్న ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న దందాలు తెలియటం లేదా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా 25,000 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఆ ఆదాయం 18,000 కోట్లకు పడిపోయిందని ధ్వజమెత్తారు. నగరంలో సిండికేట్ నిర్వహిస్తున్న మద్యం వ్యాపారులు తక్షణం ఎంఆర్పీకి విక్రయించకపోతే వారి దుకాణాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్లో అవినీతి దారుణంగా పెరిగిపోయిందని, అంతస్తులపై అంతస్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవానీమాల వేసుకుని మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పి రేట్ల కన్నా మద్యము లిక్కర్ ఎక్స్ట్రా అమ్ముతున్నారా లేదా అని అడుగుతాం. యథేచ్ఛగా ప్రభుత్వము నిబంధించిన ఎంఆర్పి రేటుకి అమ్మాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పి రేటు కన్నా ఎక్స్ట్రా ప్రతి బాటిల్ పైన, చిన్న బాటిల్ పైన 10 రూపాయలు ఎక్స్ట్రా, 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతా ఉన్నారు. మరి ప్రభుత్వము నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే రాజమహేంద్రవరంలో మద్యం దళారీలు యథేచ్ఛగా ఓపెన్ గా అమ్ముతా ఉన్నారు. దానికి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకి ఏ రకంగా లాభం చేకూరుతుందనే ఒకే అంశం చెప్తా ఉన్నా. గత 2014-19లో ప్రభుత్వ ఎక్స్చెక్కర్ కి నష్టం వచ్చే విధంగా ప్రివిలేజ్ ఫీ, ఆ ప్రివిలేజ్ ఫీ ఎక్కడ వెళ్తుందండి? ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. సుమారుగా 1,000 కోట్ల రూపాయల నష్టం కలిగించే విధంగా గత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేశారు. అప్పుడు సిఐడి కూడా నమోదు చేశారు. ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇంకా వివిధ మనుషుల్ని మీరు అరెస్టులు చేశారు కదా. నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వ ఎక్స్చెక్కర్ కి ఎక్కడ లాస్ వచ్చింది? గతంలో సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు సేల్స్ జరిగితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 కోట్ల రూపాయలకి సేల్స్ పెరిగింది. అంటే ప్రభుత్వానికి అప్పటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది, కానీ తక్కువ ఎక్కడ రాలా.